హైవేస్ కొంతమంది బయట స్టేజ్ డ్యాన్స్లు అవన్నీ వేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు నా చిన్నప్పుడు నేను చూస్తున్నా సినిమాల్లో చూపించిన రొమాంటిక్ సన్నివేశాలకు సంబంధించి ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. రాను ఏమైంది, ఈ రికార్డింగ్ డ్యాన్స్లు అవి ఆపేశారు. బట్ ఆపినా కానీ మేము స్కిట్ వేస్తున్నాం, నాటి ప్రదర్శిస్తున్నాం అని చెప్పేసి ఆ మధ్య కూడా హడావుడి చేసే బ్యాచ్లు ఉంటారు. ఇలా మన అనకాపల్లిలో విష్ణు ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఒక టీం అంట. వాళ్ళు 6వ తారీఖున ఈ కాంచన సినిమాలో సాంగ్ ఉండేది కదా, హిజ్రాల ట్రాన్స్జెండర్ల మగవాళ్ళే ఆడవాళ్ళగా బట్టలు కట్టుకొని డ్యాన్స్ చేస్తారు. ప్రళయ పాట గుర్తు రావట్లేదు, బట్ అమ్మవారు ఉంటారు అక్కడ. చాలా భీకరంగా అన్నట్టు ఆ పాట. అందులో మొత్తం ఆ రక్తము కానీ కుంకుమ కానీ చాలా హెవీగా ఉండేది అక్కడ. అలా ఆ పాటకు డ్యాన్స్ చేస్తూ ఆ మగవాళ్ళు ఆడవాళ్ళు గెటప్ వేసుకున్న వాళ్ళు ఒకడు బతికొన్న కోడిని ఆ స్టేజ్ మీదే ఆ కోడి యొక్క పీక కొరికి కోడి తల మొండం వేరు చేసి ఆ నెత్తురు పైకి చిమ్ముతుంటే దాన్ని తాగుతూ ఒళ్ళంతా గగురు పొడిచేలాగా డ్యాన్స్ చేసేసారంట. ఇది కాస్త రికార్డ్ చేశారు కొంతమంది. దెన్ పెటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. పెటా వాళ్ళంటే తెలుసు కదా, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ యానిమల్స్ యాక్ట్ సమేత ఉంటుంది. దీని కింద కేసు బుక్ చేశారు. 429 రెడ్ విత్ అంటే అతనితో పాటు మిగతా వాళ్ళు ఎవరురా ఏంటన్నట్టు. ఎవరైతే స్టేజ్ మీద కోడిని కోరిక చేశాడో అతను, ఎవరైతే అక్కడ ఈవెంట్ కండక్ట్ చేశారో వాళ్ళు, వీళ్ళందరూ ఇప్పుడు కేసు నమోదైంది. పేట వాళ్ళు కేసు నమోదు చేశారు. సో నేను సింపుల్గా చెప్తున్నానండి, యాక్షన్ చేయొచ్చు, ఓవర్ యాక్షన్ చేయకూడదు. ప్రదర్శన చేయొచ్చు, అది తేడా కొట్టేలాగా ఉండకూడదు. అరే అందరు చూస్తుండే కోడి పీకం కొరటం ఏంటి, ఆ నెత్తురు వచ్చేసి తాగటం ఏంటి, అసలు ఇంద్ర బాబు అది. హైదరాబాద్ అనకాపల్లిలో మొన్న 6వ తారీఖున జరిగింది. వీడియో ఎందుకు ఇస్తున్నాను తెలుసా, మీరు కూడా ఎక్కడన్నా ఏదైనా స్కిట్ చేస్తున్నా, మైమ్ చేస్తున్నా, మిమిక్రీ ఇస్తున్నా, డ్యాన్స్ ఇస్తున్నా, ఏదైనా షో పెర్ఫార్మెన్స్ ఇస్తున్నా, ఏదైనా వీడియోలు రీల్స్ అవన్నీ చేస్తున్నా, అది చేయకండి, తీసుకెళ్ళి లోపలేస్తారు.